మేడారం పునర్నిర్మాణం తర్వాత ఏ విధంగా ఆవిష్కరించబడింది, అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి, తర్వాత గద్దెల దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం మేడారాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడారం ప్రధాన గద్దెల నుంచి చిలకలగట్టు వెళ్ళేటువంటి జంక్షన్లో ఉన్నాయి. మీ జంక్షన్ కూడా ఒకసారి మనం చూడొచ్చు. సమ్మక్కను ఇదే దారి నుంచి వెళ్తే కొద్ది దూరం వెళ్తే మనకు చిలకలగట్టు వస్తుంది. చిలకలగట్టు నుంచే సమ్మక్కను ఆదివాసీలు తమ సాంప్రదాయం ప్రకారం తీసుకొస్తారు. అదంతా కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జంక్షన్ను డెవలప్ చేశారు. ఈసారి మేడారంకు సంబంధించినటువంటి అనేక చారిత్రక ఘట్టాలకు మేడారం వేదిక అయిందని చెప్పచ్చు. అందులో ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంకు 2 రోజుల పర్యటన రావడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడనే బస చేయడం, తర్వాత రాష్ట్రంలోనే తొలిసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించడం కావచ్చు. మరొకటి మేడారం సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి కమిటీ కూడా పూర్తిగా చైర్మన్తో పాటు మహిళల వరకు కూడా మొత్తం డైరెక్టర్లుగా మహిళలనే ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా చారిత్రకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాలకవర్గానికి సంబంధించినటువంటి చైర్మన్ మాట్లాడదాం. అంటే మేడారం అనగానే సమ్మక్క సారలమ్మ వీరోచిత పోరాటాలు అందరికీ గుర్తొస్తాయి. వాళ్ళ పాలన కూడా స్వర్ణయుగంగా ఉంటుంది. అట్లాంటి మేడారం సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితోటి మహిళలు ఎదగాలి, మహిళలకు కూడా అవకాశం రావాలని మొత్తం ఈ కమిటీనే మహిళలతో ఏర్పాటు చేయడం. ఎట్లా ఉంది ఈసారి మేడారం జాతర నిర్వహణ? 15 మంది చైర్మన్గా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలకు మాకు అనుకూలంగా సమ్మక్క సారక్క జాతరగా ఇన్ని సంవత్సరాలకు చాలా మంచి చేశారు సీతక్క గారు. చాలా హ్యాపీగా ఉంది. శిల్పాలతో అన్ని మేము అనుకున్నట్టుగా అన్ని అనుకూలంగా జరిగింది. సీతక్క గారికి ధన్యవాదాలు చెప్పి మీరంతా ఈసారి జాతర చూస్తే మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. అద్భుతమైన నిర్మాణం వచ్చింది. దాంట్లో మీ పాలన అంటే మీరు నిర్వహణ చేయబోతున్నారు, ఎట్లా? చాలా బాగుంది అండి. మేము ఇన్ని డేస్ అనుకూలంగా ఇంకా చాలా బాగా చేశారు సమ్మక్క సారలక్క గుడిని అందరినీ మేము అనుకూలంగా ఇంకా డబుల్గా చేశారు. పూర్వకాలంలో అంతగా లేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నుంచి మేము అనుకున్నాక డబుల్గా చేశారు. చాలా బాగుంది. ఈ జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఈ జంక్షన్ల దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు పునర్నిర్మాణం తర్వాత ఏ విధంగా ఉంది? మాకు ఆదివాసులకు సంబంధించినటువంటి మా యొక్క ఆదివాసుల గొట్టు గోత్రాల మూలాలకు ఆధారంగా ఏదైతే సమ్మక్క మెయిన్ ద్వారం తాడవాయి నుండి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఊరట్టం కన్నపల్లి క్రాస్ వరకు కూడా ఏదైతే కుడలిలు ఉన్నాయో కుడలిలో మా యొక్క సాంప్రదాయాలకు పద్ధతి ప్రకారంగా మా సంస్కృతికి సంబంధించినటువంటి ఆచారాలకు మా యొక్క వేషధారణతోటి ఇలాంటి వేషధారణ మా యొక్క బొమ్మలని నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణానికి మొత్తం మా ఆదివాసీ ముద్దుబిడ్డ మైప తరుణ్ కుమార్ డాక్టర్ పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ద్వారానే ఇవన్నిటిని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ మహా అద్భుతాన్ని కూడా సృష్టించడం మాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చింది కదా అమ్మవారిని దర్శించుకోవడం మొత్తం సెల్ఫీ పాయింట్ గా మారింది కదా, ఎట్లా ఉన్నాయి జంక్షన్స్ అంతా? చాలా సంతోషంగా ఉంది. మన మంత్రి సీతక్క గారి దయ వల్ల ఇదంతా జరిగిందని మాకు ఎన్నో జన్మల పుణ్యం అని మేము కోరుకుంటాం. ఫుల్ మార్పు జరిగింది. రేవంత్ రెడ్డి గారు మన అన్నీ మారినాయి. గుడి మొత్తం అన్ని విధాలుగా మంచిగా ఉంది. ఈసారి ఇది 2వ జాతర. మన మంత్రి సీతక్క గారు గెలిచినాక త్వరగా 2వ జాతర, మళ్ళీ 3వ జాతర, 4వ జాతర కూడా జరుపుకోవాలని మేము సమ్మక్క సారలమ్మని వేడుకుంటాం. ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో ఆ జంక్షన్స్ దగ్గర ఫోటోలు దిగడం కావచ్చు, కొద్దిసేపు అంటే కుటుంబ సభ్యులతో కావచ్చు వాళ్ళంతా గడపడానికి, తర్వాత ఒక మధురమైనటువంటి జ్ఞాపకాలను వాళ్ళు గుర్తులను తీసుకువెళ్లే విధంగా సెల్ఫీలు దిగడం కావచ్చు, ఫోటోలు సెషన్గా మార్చుకోవడానికి కావచ్చు, ఇదంతా కూడా జంక్షన్స్ అంతా కూడా కనిపిస్తున్నాయి. సేమ్ టైంలో గద్దెల దగ్గర కూడా వెళ్దాం. గద్దెల దగ్గర ఎలాంటి పునర్నిర్మాణం జరిగింది, అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో కూడా తెలుసుకుందాం. ఎట్లున్న మేడారం ఎట్లా మారింది, ఇదే భక్తులు వచ్చిన వాళ్ళలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, మరోవైపు ఆలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గతంలో సమ్మక్క సారలమ్మ గద్దెలకు లెఫ్ట్ సైడ్లో పగిడిదిరాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెలు ఉండేవి. దీంతో చాలామంది భక్తులు అక్కడ దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది ఉండేది. సేమ్ టైంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినప్పుడు కూడా గద్దెల ప్రాంగణం అంతా కూడా కికిరిసిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. దీంతో ప్రాంగణాన్ని పూర్తిగా విస్తరించారు. ఎట్ ఏ టైం 10,000 మంది భక్తులు ఈ మేడారం సంబంధించినటువంటి అమ్మలను దర్శించుకునేందుకు గద్దెల దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాంగణంలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రాంగణానికి సంబంధించినటువంటి
పునర్నిర్మాణం పూర్తయింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి వచ్చి ప్రారంభించి మొక్కులు తెచ్చుకున్నారు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి కూడా వందల ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నిలిచే విధంగా గద్దెల శాశ్వత పునర్నిర్మాణం పనులు చేసింది. ఇవంతా కూడా రాత్రింబగళ్ళు 3 నెలల కాలంలోనే మొత్తం ఈ నిర్మాణ పనులకు సంబంధించి కూడా పూర్తి చేశారు. మొత్తం గద్దెల విస్తీర్ణతో పాటు ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రానైట్ రాత్రి ప్రాకారాల నిర్మాణం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారని చెప్పొచ్చు. మేడారం గద్దెల చుట్టూ నిర్మిస్తున్నటువంటి ఈ 32 గ్రానైట్ పిల్లలపై ఆదివాసీ సంస్కృతి నిర్మించినటువంటి ఈ 32 పిల్లలపైన కూడా గ్రానైట్ పిల్లలపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను తీర్చిదిద్దారు. 4 లైన్ల రోడ్ల విస్తీర్ణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్ టవర్లు, గ్రీనరీ పనులు, ఇట్లా చూస్తే మేడారంకు సంబంధించినటువంటి మొత్తం ఈ పనులన్నీ కూడా కొనసాగాయి. మొత్తం మేడారం మహాజాతరకు సంబంధించి 251 కోట్ల రూపాయలతోటి సమగ్ర అభివృద్ధికి చేపట్టింది. గద్దెల విస్తరణకు సంబంధించి మనం ప్రస్తుతం చూస్తున్నది కూడా ఈ గద్దెల విస్తీర్ణం అంతా కూడా 101 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసింది. అయితే ఇక్కడ గ్రానైట్కి సంబంధించినటువంటి తోరణాలు అయితే ఉందో ఇది మొత్తం 4000 టన్నుల గ్రానైట్ గద్దెల ప్రాంగణ నిర్మాణం కోసం కూడా ఉపయోగించారు. మొత్తం 750 మంది కోయ వంశీయులకు సంబంధించిన పేర్లు, వాళ్ళకు సంబంధించినటువంటి 7000 పైగా శిల్పాలపైన వాళ్ళ సింబల్స్ అన్నింటినీ కూడా అవన్నీ కూడా తాళపత్రాల గంధాల ఆధారంగా కూడా రూపకల్పన చేశారు. మొత్తం 46 స్తంభాలతో పాటు 271 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఇదంతా కూడా చేశారు. అయితే ప్రతి గద్దె దగ్గర కూడా అంటే సమ్మక్క సారలమ్మ కావచ్చు, పగడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించిన గద్దెల దగ్గర కూడా 8 స్తంభాలతోటి వృత్తాకారంలో ఈ గద్దె నిర్మాణం ఉంటుంది. 40 అడుగుల వెడల్పుతోటి ఈ 3 స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొదట ఉన్నటువంటి ఆర్చికి సంబంధించి చూస్తే 50 అడుగుల ప్రధాన స్వాగత తోరణం కూడా మనకు కనిపిస్తుంది. ఇట్లా మొత్తం ఈ నిర్మాణం అంతా కూడా అద్భుతమైనటువంటి శైలితోటి ఆధునికతను సంతరించే విధంగా కూడా భవిష్యత్తులో మళ్ళీ కొన్ని తరాల వరకు కూడా ఈ మేడారం సంబంధించిన చరిత్ర వాళ్ళందరికీ కూడా వచ్చే జనరేషన్కి అర్థమయ్యే విధంగా, వాళ్ళకు తెలిసే విధంగా కూడా విశ్వవ్యాప్తం చేసే విధంగా అయితే ఈ మేడారం సంబంధించినటువంటి ప్రాంగణాన్ని కావచ్చు, మేడారానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ మొదటి దశలో ఇవంతా కూడా పూర్తి చేశారు. ఈసారి మేడారం మహాజాతర అత్యంత అద్భుతంగా నిర్వహించే విధంగా ఈ నిర్మాణాలు జరిగాయి. ముఖ్యమంత్రి ఆవిష్కరించినటువంటి పైలాన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా జంక్షన్స్ ఏ విధంగా డెవలప్ చేశారు, ఇవన్నీ కూడా చూద్దాం. సమ్మక్క తల్లి మీద నమ్మకంతో రకరకాల మొక్కులు చెల్లించుకుంటారు. అందులో కాలినడకన వచ్చినటువంటి భక్తులు కూడా మన దగ్గర ఉన్నారు. అంటే సమ్మక్క అనగానే సారలమ్మ ఈ వనదేవతల నమ్మకం ఎట్లా ఉంటుంది మీకు? మాకు ఇప్పటి నుంచి కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము ప్రతి వేట అమ్మవారి దర్శనానికి వస్తున్నాం. కానీ ఈ సంవత్సరము మాకు చాలా ఆనందం కలిగింది. ఇక్కడ జరిగిన వాతావరణం, ఈ నిర్మాణాలు, ఈ పరిపాలనలో చాలా గొప్పగా, చాలా సంతోషంగా జరిపించారు. ఆ తల్లి దయ వల్ల వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి, సర్వం బాగుండాలి, సర్వేజన సుఖనభవంతు. ఈ తల్లి ఈరోజు ఎంత అట్రాక్షన్గా ఉందంటే ఇది మరువని నిజం అన్నట్టుగా ఉంది. ఇది మేము వచ్చింది మేడారమేనా, లేదా ఇంకేడికి వచ్చామా, ఏదైనా పార్కు సందర్భంలో వచ్చామా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర ఇది. ఇంతవరకు మునిపెన్నడు ఎన్నడూ చేయని విధానంగా జరిపించారు. అంతా ఈ రాజకీయ నాయకుల వల్ల, ఈ సంవత్సరం చేసే పరిపాలన వల్ల చాలా సఖ్యతగా, సంతోషంగా జరుగుతుంది. అమ్మ దగ్గరికి మీరు కాలినడకనే వస్తారా? ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి? ఎట్లా? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి మేము. ప్రతిసారి పాదయాత్రతోటే వస్తున్నాం. ఎట్లా అమ్మవారు అంటే మీకు ఆ నమ్మకం కావని ఏ విధమైన ఆ తల్లి అంటే మాకు చాలా అభిమానం, చాలా సంతోషం అనిపిస్తుంది. ఆమెతో మనం కలుసుకోగానే మాకు సంతోషంగా వచ్చేస్తాం. 100 కిలోమీటర్ నుంచి నడుచుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చిన మీరు అంతా కూడా? వరంగల్ నుంచి, కరీంబాద్ నుంచి వస్తున్నాం, కొయ్యలవాడ ఆ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఎట్లుంది ఇప్పుడు మేడారం? చక్కగా నచ్చిందండి, చాలా బాగా చేసింది సీతక్క తల్లి, మంచిగా చేసింది. మాకు చాలా సంతోషం అనిపించింది. మొక్కులు చాలా రకాలు ఉంటాయి. మీరేమో నడుచుకుంటూ వచ్చారు, కాలి నడకతోటి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మేడారంకి వస్తుంటే ఏ విధంగా ఫీల్ అయ్యారు అసలు? ఇప్పుడు లాస్ట్ జాతరకు ఈ జాతరకు ఏం తేడా అనిపించిందా? చాలా అద్భుతంగా ఉంది. గతంలో జాతరకు పోల్చుకుంటే ఈసారి జాతర చాలా అద్భుతంగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసింది. అందులో సీతక్క గారు చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క గుడిని పట్టుకొని ఒక గిరిజన ఒక నాయకురాలై ఉండి, ఆమె గతం నుంచి ఆమె పరిపాలన మాకు తెలుసు. ఆమె పాదయాత్ర చేసింది కానీ ప్రతి పల్లెకి తిరిగి ఆమె ఎన్నో రకాలుగా సేవలు చేసింది, మనకంతా తెలుసు. ఈరోజు ఈ గుడి ఇంత డెవలప్మెంట్ కావడానికి మన రేవంత్ రెడ్డి అన్న గారికి చాలా ధన్యవాదం, సీతక్క గారికి ధన్యవాదం. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది, 2 కళ్ళు సరిపోవటం లేదు. మునిపుడు మొన్న పోయిన 2024లో
2004కి ఈ 2026కి చాలా డిఫరెంట్ ఉంది. ఆడ వచ్చేటప్పుడు శిల్పాలు కానీ అక్కడ మన స్తూపం కాడ అక్కడ ఉన్న డెకరేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అందులో కూడా మెయింటెనెన్స్ కూడా అద్భుతంగా ఉంది. గుడి కూడా డెవలప్మెంట్ చాలా వరకు చేసింది. ధన్యవాదం చెప్తున్నాను. అమ్మవారికి అంటే అపూర్వమైన ప్రేమ మాకు మా తాతల తండ్రుల కానించి ఈ తల్లి అంటే అపూర్వమైన ప్రేమ, గౌరవం, భక్తి. ఈరోజు ఆ తల్లి గురించి మొక్కగానే ఎవరు మొక్కుకుంటే వాళ్ళకి ఆ వరాలు ఆ తల్లి ఇవ్వటం వల్ల ఈరోజు మేము వరంగల్ నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. దగ్గర 150 మంది పాదయాత్ర జరిగింది. ఎట్లుందమ్మా ఈ గుడి ఇదంతా కూడా? చాలా బాగుంది. మంచిగా ఉంది. అప్పటికి ఇప్పుడు బాగా నచ్చింది. మేము అనుకున్నట్టుగానే జరిగింది, మంచిగా జరిగింది. సీతక్కకి 100 దండాలు. మంచిగా చేసింది. బాగా చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. చాలా బాగుంది. డెవలప్మెంట్ చేశారు. చాలా బాగుంది. చాలా మేడారం అన్నట్టుగా ఆశ్చర్యం ఉంది. అసలు ఇంత అద్భుతంగా బాగా చేశారు. సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు మంచిగా చేశారు. పునర్నిర్మాణం తర్వాత భక్తుల అభిప్రాయం వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేడారంలో మొత్తం అద్భుతమైనటువంటి నిర్మాణంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమానికి అటు ముఖ్యమంత్రితో పాటు సీతక్కకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇటు సమ్మక్క సారలమ్మ పూజాలకు సంబంధించినటువంటి వంశమాలు కావచ్చు, అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి పూజాలకు సంబంధించిన వివరాలు కావచ్చు, అటు గోవిందరాజులు అటు పగిడిద్దరాజు స్వామివారికి పూజాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లతోటి వాళ్ళ వంశాలకు సంబంధించినటువంటి చరిత్ర ఒక శాశ్వతమైనటువంటి నిలబడే విధంగా చేశారు. ఎట్లా ఉందంటే కొన్ని మనం ఏదైనా శిలాపలకాలు వేయడం కావచ్చు, ఆవిష్కరణ జరిగినప్పుడు కేవలం శిలాపలకాలుగా మాత్రమే ఉంటాయి. కానీ మేడారంలో ఏది చూసినా ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన పైలాన్, ఈ పైలాన్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి? వాస్తవంగా పైలాన్ అనేది చాలా సైంటిఫిక్ మెథడ్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న 7000 బొమ్మలకి సింపుల్ అర్థం ఇస్తుంది. ఇక్కడ పైలాన్ అనేది సింగిల్ మీనింగ్తో ఇచ్చే దాంట్లో మొదట అక్కడ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన ఏదైతే ఉన్నదో అడవి దున్న కొమ్ములు పైన 6 నెమలీకలు, అంటే 6 నెమలీకలను అడవి దున్న కొమ్ములకు మధ్యలో కూడా ఒక సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆ అడవి దున్న కొమ్ముల ఆ నుదుటి యొక్క ఆ జ్ఞానం నుంచే ఇవాళ ఆ నెమలు ఈకల్ని పైన తీసుకున్నది. ఎందుకంటే 6 అంటే 6వ గొట్టు బెరంబోయిన రాజు అన్నట్టు. కోయ సమాజంలో 6వ గొట్టు బెరంబోయిన రాజు గొట్టు గోత్రాల వ్యవస్థ తయారు చేసి ఈ శాస్త్రీయ విధానాలు ఈ అఖండ భారతదేశంలో 18 దిక్కులు 101 రాజ్యాలను ఏర్పాటు చేసిన చరిత్ర అది తెలియజేస్తుంది. కాబట్టి దాన్నే మనం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. తక్కువలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా అసలు ఇదంతా కూడా చూస్తే ఎట్లా ఉంది? ఇట్లా ఏర్పాటు చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇంతకుముందు సమ్మక్క సారలమ్మ చరిత్ర అంటే అంత గందరగోళంగా ఉండేది. ఎట్లుండేదంటే సమ్మక్క పగిడిద్దరాజుకు పుట్టిన బిడ్డలు సారలమ్మ, నాగులమ్మ అని ఉండేది. నాగులమ్మ చెల్లెలు, పగిడిద్దరాజుకి 2 భార్యలు, సమ్మక్క, నాగులమ్మ, పగిడిద్దరాజు. ఇప్పుడు అలాగ పుట్టిన సమ్మక్కకు పుట్టిన బిడ్డ సారలమ్మ, జంపనమ్మ, నాగులమ్మకు పుడతారు. అయితే గోవిందరాజు పగిడిద్దరాజు తమ్ముడిచ్చి సారలమ్మకి పెళ్లి చేసిండ్రు. అంటే ఎంత హీనంగా ఉండేదంటే చరిత్ర. ఒక గొప్ప అవకాశం వచ్చింది, ఇప్పుడు మనం దాన్ని మార్చినాం. స్థల పురాణంలో సమ్మక్క తల్లి ఎక్కడ పుట్టింది, ఎట్లా తీసుకొని వచ్చిండు మేడరాజు, తీసుకొచ్చిన తర్వాత సిలకల గట్టులో ఎట్లా నెలకొల్పిండు, దాని తర్వాత వాళ్ళ కుటుంబం, ఆ పురాణం, వాళ్ళ గొట్టు గోత్రాల, వాళ్ళ వరుస వాయక్రమాన్ని తీసుకుంటేనే ఇక్కడ ఆ పూజారుల యొక్క మూలాలను మనం తీసుకున్నాం. ఇక్కడ చూడంగానే అర్థమైపోతుంది సమ్మక్క వంశవృక్షం ఏందని. ఇంకోటి ఈ చూస్తే కూడా డోలుకు సంబంధించి కూడా వాయిద్యాలకు సంబంధించి ఆదివాసీలకు సంబంధించిన వాయిద్యాలు కూడా చాలా సపరేట్గా డిఫరెంట్గా ఉంటాయి. వాటిని కూడా ప్రతిబింబించే విధంగా చూస్తే 4 విగ్రహాలు ఉన్నాయి. 2 చోట్లనేమో డోలు వాయిద్యాలతోటి ఉన్నాయి. అసలు ఈ విగ్రహాలు ఏర్పాటుకున్నటువంటి మీ మెథడ్ ఏ విధంగా? ఇప్పుడు మనకి 2 బెరంబోయిన రాజు, వరందేవి, వాళ్ళే మొదటి తల్లిదండ్రులు మా కోయ సమాజానికి. కాబట్టి ఆ నెమలీకలతోని డోలి కట్టుకునే ఒక వ్యక్తి ఉంటాడు. అదేవిధంగా స్త్రీ ఉంటుంది. ఇప్పుడు 2 వల్లనే, స్త్రీ పురుషుల కలయిక వల్లనే తొలి మానవుడు ఉద్భవించిండు అనేది మనం మొదటి నుంచి మనం మా కోయ పురాణాలు చెప్పినట్టే ఆ 2నే ఒక నెమలీకలు పెట్టుకున్న స్త్రీ, నెమలీకలు పెట్టుకుని డోల కొడుకున్న పురుషుడిని మనం తీసుకున్నాం. ఇది ఒక అది ఫోటో పాయింట్ లాగా ఉంటుంది. ఇక్కడ రాని స్థల పురాణం చూస్తారు. ఇక్కడ ఫొటోస్ దిగడానికి టెంపుల్కి పోయే ముందు అనేది ఉంటుంది. టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత 7000 బొమ్మలతోని ఆ ఆదిమల్లిపి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఈ టెంపుల్ పునర్నిర్మాణం లేదా 7000 ఏదైతే సింబల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా శాశ్వతంగా అందరికీ తెలిసే విధంగా చేయడం, రాతి కట్టడాలతోటి చేయడం,
వాళ్ళకు స్వాగతం పలికే విధంగా ఆర్చిలు కావచ్చు, ప్రధానమైనటువంటి భారీ గేట్లు కావచ్చు, ఎగ్జిట్ గేట్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ స్థల పురాణాన్ని ప్రతిబింబించే విధంగా చేయడం, ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా కూడా భారతదేశంలో ఆదిమ చరిత్ర అంటే ఇంతకాలం వరకు ఆదివాసులు అంటే గోషిగుడ్డలు కట్టుకునే వాళ్ళు అనాగరికులు ఈనంగా చూసే క్రమంలో ఈ ఎంటైర్ భారతదేశంలో ఇవాళ ఒక ఆదిమ మూలాలతో 7,000 బొమ్మలతో వచ్చే టెంపుల్ అనేది చాలా సింపుల్గా మా పరిశోధన బృందం మేడారానికే పరిమితమైన సమ్మక్క చరిత్రని అఖండ భారతదేశంలో 18 దిక్కులు 101 రాజ్యాలు ఈవెన్ ఇవాళ ఈ భారతదేశంలో ప్రపంచంలోనే గొప్ప నాగరికత క్రీస్తుపూర్వం 5-6 వేల సంవత్సరాల నాడే ఓడరేవులు నడిపి వ్యాపారాలు చేసి అక్కడ నగర నిర్మాణాలు చేసిన సింధు నాగరికత అనేది కోయ నాగరికత అనేది చాలా స్పష్టంగా నిరూపించే విధంగానే ఇవాళ భారతదేశ వ్యాప్త చరిత్రే ఆదివాసులు అనే విధంగా ఇక్కడ బొమ్మల లిపి నిర్మించినాం. రేపు పొద్దుగాల ఈ టెంపుల్ తర్వాత కూడా జరగబోయే చర్చలు అవే. మొత్తంగా మా టార్గెట్ ఒకటే, భారతదేశంలో ఈ దేశాన్ని మొట్టమొదటిసారి నాగరికత నేర్పి సివిలైజేషన్లు మొదలుపెట్టి వ్యవసాయాన్ని కనుగొని ఒక టెక్నాలజీని ప్రవేశపెట్టింది పూర్వం కోయలు అనేది నిరూపించడమే మా సెంటర్ లక్ష్యం. కాబట్టి ఆ విధంగానే తాళపత్ర గ్రంథాల ఆధారంగా మా చరిత్ర మేము నిర్మించుకున్నాం. చర్చ మొదలవుతుంది ఇక్కడి నుంచి. మొత్తంగా చూస్తే మొత్తం మేడారం రూపురేఖలే మారిపోయాయి. వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఈ చరిత్ర మొత్తం కూడా భవిష్యత్తు తరాలకు శాశ్వతంగా అందించి నిలబడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేడారం తీర్చిదిద్దింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.